మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకా బతికే ఉన్నారు? ఎస్, యాజ్ పర్ ది హిందూ స్క్రిప్చర్స్ విష్ణుదేవుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తారు టు స్టే ఆన్ ఎర్త్ డ్యూరింగ్ కలియుగ. ఈ తిరుమలలో ఉన్న విగ్రహం ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టాచ్యూ, ఇట్స్ ఎ లివింగ్ గాడ్. అర్చ అవతారంలో ప్రజెంట్ ఉండరు. అర్చ అవతారం అంటే దేవుడు విగ్రహం రూపంలో ఉండడం. అందువల్ల టెంపుల్లో ఐస్ని చూడకుండా హాఫ్ క్లోజ్ చేస్తారు బికాస్ స్వామి డివైన్ ఎనర్జీ ఈజ్ టూ పవర్ఫుల్. తిరుమలలో స్వామికి స్నానం, ప్రసాదం అండ్ రెస్ట్ షెడ్యూల్ ఉంటుంది లైక్ ఏ లివింగ్ పర్సన్. మీకు తెలుసా శ్రీరాముడు ఒక్కసారి మాత్రమే ఏడ్చారు. ఈ షార్ట్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్య వదిలేసినప్పుడు కాదు, సీతాదేవిని రావణాసురుడు లంకకి తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా కాదు. ఆయన ఏడ్చింది లక్ష్మణుడు బ్యాటిల్ ఫీల్డ్లో పడిపోయినప్పుడు. లక్ష్మణుడు తన సోదరుడు మాత్రమే కాదు, ఆయన ప్రాణం లాంటివాడు. రాముడు ఒక రాజు, ఒక ధర్మపురుషుడు. కానీ లక్ష్మణుడిని చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ జగత్తులో చాలా వారియర్స్ ఉంటారు, కానీ ప్రేమతో కలవాలని వీరుడు రాముడు ఒక్కడే. మీకు తెలుసా హనుమంతుల వారు ఇంకా బతికే ఉన్నారు? ఎస్, నేను చెప్పేది నిజమే. రామాయణంలో శ్రీరాముడు హనుమంతుడితో ఇలా చెప్పాడు: కలియుగాంతం నీ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు ధర్మరక్షకుడిగా ఉంటావు, ధర్మాన్ని కాపాడడానికి ఒక ఆయుధంలో పనిచేస్తావు. అంటే హనుమంతుల వారు ఇంకా మన భూమి మీదే ఉన్నారు, సమ్వేర్ అరౌండ్ అజ్, వాచింగ్, గైడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఆల్ ఆఫ్ అజ్. ట్రూ భక్తుడుగా ఇఫ్ యూ కాల్ హిమ్ విత్ ఫుల్ హార్ట్ హీ విల్ హియర్ యూ అండ్ హీ మైట్ ఈవెన్ కమ్ టు హెల్ప్ యూ. ఇది మైత్ కాదు, ఇది రామాయణంలో ఉన్న ట్రూత్. కామెంట్ చేయ హనుమాన్. మీకు తెలుసా మహాభారతంలో ఒక వారియర్ ఇంకా బతికే ఉన్నారు, చాలామంది బిలీవ్ చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఈ షార్ట్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిజ్ నేమ్ ఈజ్ అశ్వత్థామ, గురు ద్రోణాచార్య సన్. బర్త్లోనే ఫోర్ హెడ్లో మణి డివైన్ జెమ్తో పుట్టాడు. ఆయన ఇమ్మోర్టల్ అని అంటారు. బట్ వార్ తర్వాత పాండవుల చిల్డ్రన్ని చంపినందుకు లార్డ్ కృష్ణ అతన్ని శపిస్తాడు. యూ విల్ లివ్ ఫర్ ఎవర్ బట్ విత్ పెయిన్, వూండ్స్ అండ్ లోన్లీనెస్. మంది సాధుస్ చెప్తున్నారు తప్కేశ్వర్ టెంపుల్లో హిమాలయస్లో అశ్వత్థామాన్ని చూసామని. టాల్ ఫిగర్, ఫోర్ హెడ్లో వాండ్, సైలెంట్గా నడుస్తున్నాడు అంటారు. ఈ వరల్డ్లో ప్రతి సీక్రెట్కి ఒక ట్రూత్ ఉంటుంది. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నారా, లేక ఇది మైత్ మాత్రమేనా? ఈ బ్రహ్మ, విష్ణు, అష్టాదిపాలకులు వీళ్ళందరికీ ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు మహాదేవ్. ఈ శ్మశానంలో ఉంటాడు. పిశాచులు, భూతాలు పక్కనే ఉంటాయి, కానీ లోకం మొత్తం ఆయన్ని భక్తితో పిలుస్తుంది. నీలకంఠ విషం తాగాడు. పశుపతినాథ్ ప్రతి జీవికి రక్షకుడు. రుద్ర అధర్మం మీద క్రోధంతో నరికించేవాడు. శివాని మనం వేడుక డ్రెస్లో కాదు, బూడిదలో, సైలెన్స్లో, అలాగే లవ్లో కనిపిస్తాడు. తన దేవుడు కాదు, దేవుళ్ళకే దేవుడు. హీఈస్ మహాదేవ్, ద గాడ్ అబౌవ్ ఆల్. మీకు తెలుసా కృష్ణుడి యొక్క హార్ట్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యింది? ఈ షార్ట్లోకి వెళ్ళే ముందు ఈ షార్ట్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయన బాడీ అగ్నిలో కలిసిపోయింది, కానీ ఆయన హార్ట్ మాత్రం కాలలేదు. ప్రేమతో నిండిన హృదయం, లోకం మొత్తం కోసం పులకరించిన కృష్ణాస్ హార్ట్. అగ్ని కూడా దానిని చుట్టలేదంట. ఏ స్కేర్డ్ ఎనర్జీ, అన్బీటబుల్ లవ్. ఆ హార్ట్ని జగన్నాథ స్వామి ఐడల్లో పెట్టారు. పూరిలో ప్రతి 12 to 19 ఇయర్స్కి ఐడల్ని మారుస్తారు, కానీ ఒక సీక్రెట్ సబ్స్టెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ షేడ్ టు బి కృష్ణాస్ లివింగ్ హార్ట్. ఒకరోజు ఒక సేజ్ హనుమాన్ని అడిగారు, నువ్వెప్పుడు రామ రామ అంటావు కదా, నీకు నిజంగా ఆయన అంటే ఇష్టమేనా అని. హనుమాన్ నవ్వుతూ స్లోగా ఓపెన్ హిజ్ చెస్ట్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. మొత్తం అంతా బ్లడ్డే, దాని లోపల శ్రీరాముడు అండ్ సీతాదేవి హార్ట్లో కూర్చొని ఉన్నారు. ఇది ప్రేమ కాదు, ఇది భక్తి. ట్రూ డెవోషన్ అంటే నో వర్డ్స్, యాక్షన్. మీకు తెలుసా ద మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ ఆఫ్ ఇండియా? పూరి జగన్నాథ్ టెంపుల్లో ఒక ఫ్లాగ్ ఇంకా మిస్టరీగా ఉంది. ఎవ్రీడే ఆ ఫ్లాగ్ విండ్ అగెనిస్ట్గానే ఎగురుద్ది. ఈవెన్ వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా నమ్మలేకపోయారు. లోకల్స్ చెప్తున్నారు జగన్నాథుడికి నేచర్ కూడా వింటుంది. అండ్ వెయిట్,
ప్రతిరోజు ఒక పూజారి 214 ఫీట్ గోపురం మీద క్లైంబ్ అవుతాడు. ఇఫ్ ద ఫ్లాగ్ ఈజ్ మిస్డ్ ఈవెన్ వన్ డే, టెంపుల్ క్లోజెస్ ఫర్ 18 years. ఇది మిరాకిల్ కదా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ డివోషన్, దిస్ ఈజ్ ఏ డివైన్ ఎనర్జీ. శ్రీరాముడు సీతాదేవి కోసం 14 years వరకు వెయిట్ చేశారు. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా శ్రీరాముడు సీతాదేవిని ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. టు షో హర్ ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ద వరల్డ్. ఆయన బాధ్యతతో ఆమెకు అగ్ని పరీక్ష ఇచ్చారు. ఇది కేవలం ప్రేమ కాదు, ధర్మంతో నిండిన ప్రేమ. పిల్లర్లో నుంచి వచ్చిన అవతారం గురించి విన్నారా? అసలు ఇది మనుషుల రేంజ్ కాదు. ఇది లార్డ్ విష్ణు మోస్ట్ డేంజరస్ ఫామ్, నరసింహస్వామి. హిరణ్యకశిపుకి బ్రహ్మ వరం ఇచ్చాడు. మనిషిని కాదు, పశువుని కాదు, రోజులో కాదు, రాత్రిలో కాదు, చేతులు కాదు, ఆయుధం కాదు, అలా సేఫ్ అని అనుకున్నాడు. కానీ విష్ణు భక్తుని కాపాడడానికి నరసింహస్వామిగా అవతరించాడు. పిల్లర్లో నుండి వచ్చిన అఘోర రూపం, సింహంల ముఖం, మనిషిల శరీరం, అద్దం మీద కూర్చొని చేతులతో నరికేశాడు. ఈ రూపం చూస్తే భయం వస్తుంది, కానీ అది భక్తికి సమక్షణ రూపం.